వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారం అయితే ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే 17 మెడికల్ కాలేజీలు అయితే శాంక్షన్ అయినాయో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ టెండర్లు వేసేవారిని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వారిని రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో టీడీపీ నేతలైతే ఇప్పటికే దానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మనతో మాట్లాడేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లకైతే టీడీపీ నిరులు అయితే తీవ్రంగా విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరేమంటారు? టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తే ఏం కొత్త ఏం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లంచాలు తీసుకొని సుమారు 400-500 కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీని అప్పనంగా ఆయన చెంచాగాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కాలేజెస్ అన్నీ కూడా ప్రభుత్వ పరం చేస్తామంటున్నాడు. ఇంకోళ్ళకి ఇస్తామనట్లా, ప్రభుత్వ పరం చేస్తాం, ప్రభుత్వం నడిపిద్ది. అందుకే ముందే చెప్తున్నాడు, బాబు మీరు ఎవరన్నా సరే లంచాలు ఇచ్చుకొని రేపు ఈ కాలేజీలు కనుక కొనుక్కొని దాని మీద ఖర్చు పెడితే వచ్చి రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, ఈడీ ఎంక్వైరీలు ఉంటాయి, మీరు ఇబ్బంది పడతారని వాళ్ళ మంచికే చెప్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ఎలక్షన్ ముందు సంపద సృష్టిస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొన్ని అప్పులు కూడా తీసుకొని సుమారు 8,000 కోట్లతో 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి నాంది పలికారు. మాకు 5 సంవత్సరాలు ఆ రోజు ఉంటే దాంట్లో 2.5 సంవత్సరాలు కోవిడ్తోనే పోయింది. అయినా 2.5 సంవత్సరాల్లో కొన్ని కాలేజెస్ 4-5 కాలేజీలు పూర్తయినాయి, కొన్ని కాలేజీ 60%, 90% పూర్తయినాయి. మీరు పిడుగురాళ్ళు చూస్తే హాస్పిటల్ 90% పూర్తయింది, కాలేజ్ 60% పూర్తయింది, కొన్ని 10-20% కూడా ఉండొచ్చు. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేయాలి? 1923 నుంచి 2019 వరకు 96 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 నెలలు కొల్పారు. మీకు చేతనైతే పూర్తి చేయండి, పూర్తి చేసి నడిపించండి. అవి అమ్ముకుంటారంట, చూస్తున్నాం కదా. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, ఒక్కొక్క మెడికల్ సీటు 30 నుంచి 40 లక్షలకు అమ్ముకునేదానికి ఆ కాలేజీలకు ఎవరికైతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇస్తారంట. ఇది వాళ్ళు చేస్తున్న సంపద సృష్టి. జగన్మోహన్ రెడ్డి గారేమో సుమారు అవే ఒక 5 ఏళ్లలో 20-30 వేల కోట్లయ్యే సంపదను సృష్టిస్తూ పోతే దాన్ని ఈరోజు అప్పనంగా అమ్ముకుంటున్నారు. 17 కాలేజీలు అయితే ఇప్పటికే శాంక్షన్ చేసిన క్రమంలో కొన్ని కాలేజీలు అయితే సగం పైగా పూర్తయినా అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కొంతమంది టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైతే పునాదులు కూడా ఇంతవరకు పూర్తవ్వలేదంటూ అక్కడికి వెళ్ళి సెల్ఫీ వీడియోలు చేస్తూ వీడియోలు ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు నేను ఒకటే సింపుల్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడో అమరావతిలోనో గుంటూరులో ఏసీ రూముల్లో కూర్చొని విమర్శలు చేస్తే కాదు తెలుగుదేశం నాయకులు. మీరు గురజాల గల్లీకి రండి, చూపెడతా. పిడుగురాళ్ళలో ఉన్న కాలేజు నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ 90% పూర్తయింది, కాలేజ్ 60% పూర్తయింది. దమ్ముంటే రండి, చూపెడతాం. మేము ఒక్కళ్ళమే వస్తాం, కాలేజ్ చూపెడతాం. ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ పరం చేయాలి? ఎందుకు అమ్ముకోవాలో అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఆడ కూర్చొని 10% ఉంది, కాంపౌండ్ వాళ్ళే ఉన్నాయి. పులివెందుల కాలేజు పూర్తయి దాదాపు MBBS సీట్లు కూడా ఇస్తానని మెడికల్ కౌన్సిల్ చెప్తే వద్దని రాసిన చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే అమ్ముకుందామని 500 కోట్లు 600 కోట్లు పెట్టిన కాలేజు ఈరోజు 50 కోట్లకో 15 కోట్లకో అమ్ముకొని 100 కోట్లు 200 కోట్లు ఒక్కొక్క కాలేజ్ దగ్గర లంచాలు తీసుకోవడానికే ఇదంతా జరుగుతుంది. ప్రభుత్వం చేసే ప్రతి పని దుష్ప్రచారం చేయడానికి వైసీపీ నేతలు ఇలా అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో నిన్న దాచపల్లిలో ఎరపతినేని శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నరాల వీక్నెస్ ఉందో వైసీపీ నేతలకి, నరాల వీక్నెస్ ఉండడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ అయితే మీ మీద ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మెదడు సరిగ్గా పనిచేయట్లా తెలుగుదేశం నాయకులు. ఇంకా వాళ్ళు చెప్పే విమర్శలకు మేము ప్రతి విమర్శలు చేయటమేంది? మేము అడుగుతున్నది ఒక్కటే, మెడికల్ కాలేజీలు నాంది పలికాం. మేము 3 కాలేజెస్కి తలా 200 నుంచి 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళకు తీసుకొచ్చాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వాములు. మీరు 14 కాలేజెస్కి ఒక్కొక్క కాలేజీకి 200 నుంచి 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేరా? అలా తీసుకొస్తే దాదాపు ఒక 3,000 కోట్లు పూర్తయిపోతాయి కదా. ఇంకా అసలు అప్పు అవసరం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన డబ్బులు ఉండదు. అయినా మీరు 1,00,000 కోట్లు అప్పులు చేసి అమరావతిలో ఖర్చు పెడుతున్నప్పుడు ఒక్క 4-5 వేల కోట్లు విద్యపరంగా వైద్యపరంగా ఈ రోజున ఆ 17 మెడికల్ కాలేజెస్ పూర్తయితే ఊహించండి. వెనుకబడిన ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఎక్కడ పట్టణాల్లో పెట్టలా. 2-3 పట్టణాలు, మచిలీపట్నం, ఏలూరు తప్పితే
మిగతా అన్నీ మీరు చూస్తే పాడేరు, పులివెందుల, మార్కాపురం, పిడుగురాళ్ళ 80% ఈ 17 మెడికల్ కాలేజెస్లో వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ విద్యపరంగా వైద్యపరంగా బ్రహ్మాండంగా రేపు సదుపాయాలు అందించవచ్చు. మీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడైతే ప్రస్తుతం మెడికల్ కాలేజీల సంబంధం అయితే పూర్తి వ్యవహారం అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికార పార్టీలో ఎంపీగా ఉన్నాయన కేంద్రం నుంచి విడుదలైన 300 కోట్లలో 250 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగిందని ఆరోపిస్తున్నారు. మేమున్నప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఏం సంబంధం లేదు మెడికల్ కాలేజ్తో. ఆ రోజు జవహర్ రెడ్డి గారు మెడికల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పోయి పట్టుబట్టి పాడేరు, పిడుగురాళ్ళ, మచిలీపట్నానికి నిధులు తీసుకొచ్చాడు. ఈయనకు అసలు కృష్ణదేవరాయలు గారికి సంబంధం లేదు, ఆయనకు తెలియదు కూడా అప్పుడు జరుగుతుందని. అదంతా కోవిడ్కి ముందు జవహర్ రెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చాడు. సరే, ఈరోజు కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉండొచ్చు, అందుకే ఆయనకు కూడా సలహా ఇస్తున్నాం. మేము ఆ రోజు 3 తీసుకొచ్చాం, మీరు ఈరోజు 14 తీసుకురండి, మీరు ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో. తలా 250 300 కోట్లు తీసుకొచ్చి పూర్తి చేయండి, ఇంకా ఆపేదెవరు అసలు? అది మహేష్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి అయితే ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల్లో సుమారు 4-5 పైన అయితే 50% పూర్తి అయిపోయినాయి, మిగతా ఈ పునాదులు కూడా అయిపోయినాయి అనేది చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో కూటమి నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వచ్చినాయే కాకుండా తమ హయాంలో కూడా మెడికల్ కాలేజీలు సృష్టించి ఉన్న వాటిని పూర్తి చేయాలని అయితే మహేష్ రెడ్డి గారు అయితే కోరుకునే పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో శివ, RTV, పల్నాడు జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.